ఒక్కసారి డిసైడ్ అయ్యి బరిలో దూరితే బ్రేక్ లేని బుల్డోజర్ ని. హాయ్ 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 రారా గజ్జుకు కదా. ఇప్పటి నుంచి నా ఫేవరెట్ కలర్ బ్లాక్. స్టార్ట్ చేసావా? అరే లేదు మరి స్టార్ట్ చేయకపోతే నీలాంటి బ్యూటిఫుల్ ఫిగర్స్ ఇంకెవరైనా వేసుకుపోతారు, అదే నా బాధ. అసలు ఏంటి నువ్వు ఇంత బాగున్నావు? నీ దూకుడు చూస్తుంటే అమ్మాయి బెదిరిపోయేలాగుంది. తెలియదు నాకు కూడా. పెద్ద వేస్ట్లో గళ్ళ ఉన్నావుగా. వేస్ట్ ఫెలోనా? అదేంది అంత మాట అన్నావు? రాంగల్ని స్టార్ట్ చేస్తారు ఎవరన్నా. అరే చెప్పిన కదా నా బాధ నాది, ఎక్కడ నువ్వు వెళ్ళిపోతావు అని. అందుకే సరే కొంచెం టైం తీసుకున్న తర్వాత స్టార్ట్ చేస్తా. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఓకే ఏం కాదు. నాకు ఇప్పుడే అర్థమవుతుంది తెలుసా, ఏమర్థమవుతుంది? బ్లాక్ లేబుల్ స్కాచ్ ఎందుకు ఇంత కాస్ట్లీయో ఇప్పుడు అర్థమవుతుంది. ఆకాశం బ్లాక్ ఉంటది నైట్ టైమ్. స్టార్స్ ఎవరమ్మా మీరు? ఏం చేస్తుంటావు నువ్వు? బ్యాంకర్ నేను. బ్యాంకరా? అంటే బ్యాంక్ లో వర్క్ చేస్తావా? నువ్వేమనుకోకపోతే నీ డ్రాప్ బాక్స్ లో నా చెక్ వేసుకుంటా, బౌన్స్ అయినా పర్లేదు. పగబట్టి వచ్చినాడు తయారయ్యి ఒప్పనెండు మడ్డ పెట్టు అలపోతు టటా చెప్పి తగలబెట్టు ఆటలే నిజంగా నేను ఒక్కటి చెప్తా, నువ్వు నమ్ముతావో లేదో, బ్యూటీకి బ్లూ ప్రింట్ లా ఉన్నావు తెలుసా నువ్వు. నిజంగా నువ్వైతే పక్కా ఇండియన్ అయితే కాదు, పక్కా హాలీవుడ్ సరికే నువ్వైతే. ఒరి నీ గొద్దని గుడి పంతులు దెంగ. చాలు అయిపోయిందా? ఇంకా ఏం తిన్నావు నువ్వు? బర్గర్ తిన్నా. బర్గరా? నువ్వు? నేనేం తినలేదు, నాకు ఆకలి అవుతుంది. నాకు బ్లాక్ బెర్రీస్ తినాలంది. మీ పేరు? లావణ్య. లావణ్య. లావణ్య మీకు ఒకటి చెప్పనా, చెప్పు. నీ మనసు కూడా నీ పేరు లాగా చాలా లావుగా ఉంది. లావణ్య ఎక్కడుంటావు నువ్వు? అలబామాలో. అల్బామా? యుఎస్? చెప్పినగా నువ్వు పక్కా ఇండియన్ అయితే కాదని. ఎందుకంటే ఇండియాలో అస్సలు అందమైన అమ్మాయిలే లేరు తెలుసా, మొత్తం అందరు యుఎస్కి వెళ్ళిపోయారు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది పక్కా నువ్వు యుఎస్ఏ అని. నెంబర్ 1 ఎరుపు కంటే అది నువ్వే అనుకుంటా. అయినా అల్బామా తీసేసి ఈ పంచి దాని పేరు అందాల బామా అని పెట్టాలి. లావణ్య, బ్యాంక్ లాకర్ లో పెట్టుకోవాల్సి నిన్ను బ్యాంక్ లో పనికి పెట్టిరేంది అసలు నాకు అర్థం కాదు. వీడొక్కడు పోతే చాలు తెలుగు యూట్యూబ్ కమ్యూనిటీలో దరిద్రం పోతుంది. ఇదేంటి లాకెట్టా ఇది? లాకెట్. ఏముంది దాని మీద? దాని మీద ఏముండదు. యాక్చువల్లీ నాకు ఒక డాగ్ ఉండేది, సో అది చనిపోయిన తర్వాత దాని హెయిర్ దీంట్లో పెట్టుకున్నా లాకెట్ లో. ఇప్పటి నుంచి కూడా నన్ను కూడా ఆ డాగ్ లా ట్రీట్ చేయి. అయ్యో ఇంకో లాకెట్ వస్తుంది. ఏంటి నన్ను లైన్ లో పెట్టాలని చూస్తున్నావా? చిచి, లైన్ లో పెడితే చక్కగా అటే వెళ్ళిపోతావు, సర్కిల్ లో పెడతా చుట్టూ తిరిగి నా దగ్గరికి వస్తావు. బల్లిని చూసి కొట్టుకునే నా కొడుకు వీడు, అంత చిల్లరగా వీడు. సీరియస్ గా నీ స్మైల్ బాగుంది తెలుసా? ఏంటిది? నీ స్మైల్ చాలా బాగుంది. లిప్స్ ఇంత పొడుగున్నాయి. నావా ఇంత పొడుగున్నాయా? అవును. అయ్యో, అది చిన్నప్పుడు ఏదో బిగ్ బబుల్ ఇట్లా సాగదీస్తే బబుల్ గమ్ ని సాగదీస్తే వస్తుంది చూడు, అట్లుంది. అయ్యో సరే చిన్నగా స్మైల్ చేస్తా. లేదు పర్లేదు, బాగుంది. నువ్వు పెద్దగా స్మైల్ చేస్తేనే బాగుంది. నువ్వు చిన్నగా స్మైల్ చేసినా అది పెద్దగానే వస్తుంది, ఎందుకంటే నీ లిప్స్ పెద్దవి కాబట్టి. ఏం చేస్తుంటావు ఇట్లా అందంగా ఉండడం కాకుండా? నా పని నేను చూసుకుంటా ఉంటా. నీ పని నేనైతే బాగుండు.
బావిలో సాగే పూల పడవలు గుండె ఇంకా లావణ్య నువ్వు మ్యారీడా నువ్వు కాదు కదా? అట్లా కనిపిస్తున్నానా? చిచి కనిపించట్లేదు, జస్ట్ అడుగుతున్నా. లేదండి, నేను సింగిల్. సింగిలేనా? లేవు కదా, ఇంట్రెస్ట్ లేదు కదా నీకు లవ్ మీద? అస్సలు లేదండి. అవును, నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు అసలు లవ్ మీద. మరి ఇద్దరం కలిసి లవ్ అంటే ఏందో చూద్దాం అసలు. అది మూత మూసినదరా. ఇప్పుడు టైం ఎంత అయింది అక్కడ? నైట్ 11:48 అయింది. ఇక్కడ ఎంత అయిందో తెలుసా? 1:43 అయిందా? అది ఐ ఎక్స్పెక్టెడ్. సో అంటే నార్మల్ చదువుతున్నావు అక్కడ ఎట్లా? చదువు అయిపోయింది. సర్చింగ్ ఫర్ జాబ్. జాబా? నేను పెద్ద వేస్ట్ అబ్బా, నేను పెద్ద గార్బేజ్ బ్యాగ్. ఎందుకు అట్లా అంటావు? నువ్వు గార్బేజ్ అయితే నేను గార్బేజ్ వ్యాన్ అవుతా. ఈ సమాధిపై పూసే సన్నజాజులు ఎందుకు అక్కడ బాగుంటుందా ఇక్కడ బాగుంటుందా నీకు నార్మల్గా అడుగుతున్నా. ఇండియా. ఇండియానేనా?